రైతు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో కిసాన్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరైన నేతలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ సంపన్న వర్గాలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కిసాన్ సెల్ బలోపేతానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. దేశానికి వెన్నెముక, జై జవాన్ జై కిసాన్ అని నినదించినటువంటి రెండు కళ్ళు భారతదేశ చిత్రపటానికి రెండు కళ్ళయ్యాయంటే ఒక సైనికుడు చలనక ఎండనక వాననక సరిహద్దుల రక్షణ చేస్తున్నటువంటి సైనికుడు ఒకడైతే ఈ 10 ఏళ్లు భూమిలో పెట్టి మనకి అన్నం పెట్టే అన్నదాత కిసాన్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 2019లో కాబోయే ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారు రైతన్నకు అండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ఎన్డీఏ పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా పాదయాత్రలు చేసి నోయిడాలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ పోలీసు బారికేడ్లు కూడా దూసుకొని వెళ్ళిపోయి రైతు సమస్యల్ని మరి బ్రహ్మాండంగా మీకు నేను అండగా ఉంటానని చెప్పినటువంటి మన గర్వపడే నాయకత్వం రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారికి మొదటి నుంచి కూడా రైతులంటే, రైతు సంక్షేమం అంటే, వ్యవసాయ అభివృద్ధికి ఆయనకున్న ఆలోచన విధానాలకే ఈరోజు జాతీయ స్థాయిలో కిసాన్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలని, అందుకే రాహుల్ గాంధీ గారు మరింత ఉత్సాహంతో రేపు ఏప్రిల్ మే మాసంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా దేశంలో రైతు వ్యవసాయం లాభసాటిగా కావాలని, రైతు ధైర్యంగా సాహసంగా ముందుకు నడవాలని, వారికి ఆ బాసటగా నిలవాలనే అభిప్రాయంతోనే వారు జాతీయ స్థాయిలో కిసాన్ కాంగ్రెస్ను